పొదిలి మండలం వేలూరు పంచాయతీ నల్లారెడ్డిపాలెంలో నిన్న జరిగిన గ్యాస్ సిలిండర్ సీజ్ వ్యవహారంపై కరుణ ఇండియన్ గ్యాస్ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. విజిలెన్స్ మరియు పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న 94 గ్యాస్ సిలిండర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గత సాయంత్రం అధికారులు నిర్వహించిన దాడుల్లో హెచ్పి, భారత్ మరియు ఇండియన్ గ్యాస్ కంపెనీలకు చెందిన మొత్తం 52 గృహ వినియోగ సిలిండర్లు, 39 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వీటిని కేవలం తమ కస్టడీకి మాత్రమే అప్పగించిందని, ఈ వ్యవహారంలో తమ ఏజెన్సీకి కానీ డెలివరీ బాయ్కి కానీ ఎటువంటి భాగస్వామ్యం లేదని యాజమాన్యం వివరించింది. మధ్యవర్తులు వివిధ ప్రాంతాల్లో విరోధాల నుంచి ఇతర ఏజెన్సీ సిబ్బంది నుంచి వీటిని సేకరించినట్లు అధికారుల విచారణ తెలియదని కరుణ ఇండియన్ గ్యాస్ పేర్కొంది. తమ లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా సాగుతున్నాయని, గత 1.5 ఏళ్లుగా ఒక సిలిండర్ కూడా మాన్యువల్ డెలివరీ చేయటం లేదని వాళ్ళు తెలిపారు. జనవరి నెలలో 83.8% ఓటీపీ మరియు 16.2% ఆన్లైన్ పేమెంట్తో 100% డిజిటల్ బుకింగ్తో జరిగాయని, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా 100% పూర్తి డిజిటల్ పద్ధతిలో సిలిండర్ సరఫరా జరిగిందని, అక్రమ సిలిండర్ నిల్వలకు తమ వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం అధికారుల ఆదేశాల మేరకు ఆ సిలిండర్లు భద్రపరిచే బాధ్యత మాత్రమే తాము తీసుకున్నామని కరుణ ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన